ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క గోచారం దశ రాశులలో రెండవ పక్షం మే నెల రెండవ పక్షం గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. శని వచ్చేసి మీనంలో ఉన్నారు, రాహు వచ్చి కుంభంలో ఉన్నారు, సింహంలో కేతువు ఉన్నారు, బృహస్పతి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు బుధుడు గురువు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు, రవి బుధులు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు, చంద్రుడు కుజుడు వచ్చేసి మీకు మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇప్పుడు రవి వచ్చేసి 15వ తేదీ వృషభంలోకి వస్తారు, 29వ తేదీ బుధుడు వృషభం వీరి మిథునంలోకి వస్తాడు, 14వ తేదీ మిథునంలోకి శుక్రుడు వస్తారు, 14వ తేదీ 5వ నెల వృషభంలోకి బుధుడు వస్తారు. ఇది గోచారం. నెక్స్ట్ తులారాశి తులాలగ్నం తీసుకున్నట్లయితే చిత్త 2 పాదాలు, స్వాతి 4, విశాఖ 3 కలిపి ఈ యొక్క తులారాశి తులాలగ్నం కిందికి వర్తిస్తుంది. మీ రాశిధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు వచ్చేసి మీకు మిథున రాశి సంచారం చేస్తున్నారు. 14 నుండి కూడాను ఈ యొక్క పక్షాంతం వరకు కూడాను శుక్రుడు పనిచేస్తూ ఇక్కడ మీకు ఇక భాగ్యస్థానంలో ఉన్నారు. అలాగే తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు కూడాను మీకు భాగ్యస్థితిలో ఉన్నారు. తులారాశి తులాలగ్నం వారికి ఇరువురు గురువులు అక్కడ ఉండడము, అలాగే బుధుడు కూడాను మీకు భాగ్యాధిపతి వ్యయాధిపతి, ఈయన కూడాను మీకు ఈ యొక్క 14వ తేదీ నుంచి కూడాను 29 వరకు ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నంలో ఉండడం, ఈ యొక్క మీకు భాగ్యంలో శుక్రుడు 2 లక్షల దోషాలను నివృత్తి చేస్తారు. మీకు పండింది పంటగా ఉంటుంది. తులారాశి తులాలగ్నం వారికి చక్కగానే గురు ప్రభావం కూడా బాగుంటుంది. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఒక చుక్క పెట్టినట్టుగా ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అలాగే శత్రు రుణ రోగ బాధల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం 100% గోచరిస్తుంది. తులారాశి తులాలగ్నం వారికి ఉదర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మధ్యలో నులి పురుగులు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, పిస్టులా ఇలాంటివి ఎదురైనప్పుడు ఖచ్చితంగా మీరు యోగా టీచర్స్ గురించి వాళ్ళని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దగ్గర జాయిన్ అవ్వండి. వీటికి సంబంధించినటువంటి మూలాలు చక్కగా మీకు నిర్మూలించి కొన్ని క్రియలు ఆసనాలు చేయించి మెడిటేషన్ చేయించి మీకు చక్కగా నివృత్తి చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి తీసుకుంటే హెల్త్ ఈ విధంగా ఉంటే లాభం నష్టం తీసుకున్నట్టయితే లాభం వచ్చేసి మీ రాశాధిపతి అలాగే మీ అష్టమాధిపతి శుక్రుడు 100% మీకు వర్క్ చేస్తున్నారు. బృహస్పతి బాగున్నారు. అలాగే ఈ యొక్క గురుబలము శుక్రబలం ఉంది కాబట్టి వివాహాది పుణ్య కార్యక్రమాలు చేయటానికి ఇది మంచి సమయము. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాలన్నీ సఫలీకృతమై ఈ టైంలో మీకు ఎంగేజ్మెంట్ అయినా అవుతుంది, మాటలైనా అవుతాయి. ఖచ్చితంగా వివాహానికి, సంతాన బలానికి, సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధికి, సంతానం కనటానికి మీరు తీసుకునే డెసిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ పీరియడ్లో. నెక్స్ట్ వచ్చేసి మీకు లాభంలో కేతువు ఉన్నాడు కాబట్టి ఈ లాభకేతువు కూడా మీకు ఆనందాన్ని కలగజేస్తాడు. దైవ మార్గంలోకి మీరు మోటివేట్ అవుతారు. చక్కగా మీరు అనుకున్న దాన్ని దీక్షలు చేసుకోగలుగుతారు. ఆ దీక్షా ప్రభావంతో మీ ఇంట్లో, మీ బిజినెస్లో, మీ వ్యాపారంలో, మీ హెల్త్లో కష్టాలు పోయి అష్ట సౌఖ్యాలు ఇచ్చే యోగం పట్టనుంది. స్వస్తి.